బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు క్లీన్ చీట్ లభించింది. లిక్కర్ కేసు నుంచి కేజ్రీవాల్ ను కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేజ్రీవాల్ తో పాటు సిసోడియాకు ఊరట లభించింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. గుడ్ మార్నింగ్ చందు. గగన, ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ అయితే ఇచ్చింది. కేసు నుంచి కేజ్రీవాల్ ను డిశ్చార్జ్ చేసింది కోర్టు. అయితే కేజ్రీవాల్ తో పాటు సిసోడియా కూడా ఈ కేసులో ఊరట లభించింది. ఎలాంటి ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు అయితే ఈ కేసును అయితే కొట్టేసేసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి పలు అభియోగాలను అయితే కేజ్రీవాల్ ఎదుర్కొన్నారు. ఈ రోజు ఈ కేసులో ఊరట లభించిన నేపథ్యంలో భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా మనం ఈ కేసు గురించి చూసుకుంటే ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇటువంటి ప్రముఖులంతా ఈ ఢిల్లీ లిక్కర్ విధానం కేసులో అరెస్టులతో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు ఈ కేసు ఏంటన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి ఇప్పటికే ఆ సమయంలో అక్కడ ఆ ప్రభుత్వం ఉన్న సమయంలో అంటే 2021లో నూతన లిక్కర్ పాలసీని అయితే అమల్లో తీసుకొచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును అదేవిధంగా మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు మద్యం షాపుల లైసెన్స్ జారీ కావచ్చు, అదేవిధంగా పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. అదేవిధంగా ఉదాహరణకు అంటే పాత విధానంలో 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్సేల్ ధర 166 రూపాయలు ఉంటే కొత్త విధానంలో 188 రూపాయలకు పెంచారు. కానీ దానిపై ఎక్సెస్ సుంకాన్ని 223 నుంచి నామాత్రంగా 1.88, అదేవిధంగా వ్యాట్ ను 106 రూపాయల నుంచి 1.90 తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చేటువంటి మార్జిన్ ఏదైతుందో దాన్ని ఏకంగా 363 పెంచారు. అంటే బయట మద్యం ధరలు పెరిగినా ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి షాపుల నిర్వాహకులకు అతి పెద్ద భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. అంటే దీనికి సంబంధించి అంటే రూపకల్పన నుంచి అక్రమాలు అంటూ అంటే ఢిల్లీలో కూడా మద్యం పాలసీ సంబంధించి రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ అదేవిధంగా సిబిఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్ట్ చేసి విచారణ జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే పలువురు మద్యం షాపులకు సంబంధించిన దుకాణాలకు సంబంధించి తమకు వచ్చేలా చేసుకోవడం, అదేవిధంగా భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలు పాల్పడ్డారని ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారని కూడా ఈడీ కోర్టులో ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరికొందరు భాగస్వాములయ్యారని కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేసు ఇదైంది. చందు, మనం చూసినట్లయితే కల్వకుంట్ల కవితకు కూడా క్లీన్ చీట్ లభించిందా? ఎస్ గగన, అంటే ఇప్పుడు దీనికి సంబంధించి నేను చెప్పినట్టుగానే ఏదైతే ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి మద్యం పాలసీ సంబంధించి వీళ్ళు రూపకల్పనలో వీళ్ళందరూ ఉన్నారనేసి వీళ్ళని అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపాయి. ఈ క్రమంలోనే పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలు పాల్పడ్డారని ఆప్ నేతలకు అదేవిధంగా 100 కోట్ల రూపాయలు ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చారని ఈడీ కోర్టుకు ఏదైతే ఉందో దానిలో కోర్టులో ఛార్జ్ షీట్లు అయితే పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూప్ పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరికొందరు భాగస్వాములయ్యారని కూడా ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి అభియోగాలు ఎదుర్కొని కవిత కూడా ఈ కేసులో ముద్దాయిగా అయితే పేర్కొన్నారు. ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి ఊరట లభించిందో, సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసిందో ప్రధానంగా ఇక్కడ ఎవిడెన్స్ సరైనది లేదు, సరైన ఎవిడెన్స్ లేకపోవడాన్ని ఇక్కడ గగన అంటే రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేకంగా ఇక్కడ ఎవిడెన్స్ లేదనే ఈ కేసును అయితే క్లీన్ చీట్ ఇచ్చారు. గగన, అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కోర్టు పలుమార్లు పలు సాక్ష్యాధారాలని ప్రవేశపెట్టమని గతంలో కూడా చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కేసు నమోదు చేశారో అంటే కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ లో నమోదు చేసిన ఎటువంటి అభియోగాలకు సంబంధించి
ఏదైతే సాక్ష్యాధారాలను సబ్మిట్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారన్న నేపథ్యంలోనే కోర్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఈ లెక్కర్ స్కామ్ సంబంధించి కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఇటు కేజ్రీవాల్ కావచ్చు, అటు కవిత కావచ్చు, ఇద్దరికి ఓట్లు లభించేలాగా కూడా తీర్పునైతే చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇటు కేజ్రీవాల్ అయితే భావోద్వేగానికి గురయ్యారు, అటు సిసోడియా కూడా నా తప్పేం లేదని ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కవిత కూడా దీనికి సంబంధించి అంటే తన ప్రమేయం లేదు అనేసి వచ్చిన వార్తని విన్న వెంటనే ఆవిడ కూడా భావోద్వేగానికి గురైన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే దీనిలో సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును కొట్టేసినట్టుగా తెలుస్తోంది. కాగా రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. शराब घोटाला कर रही थी। क्या कर रहे हो यार? और हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। थोड़ा नीचे करो यार। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे हैं सर के माइक नीचे। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। इसका पकड़ लो यार। मोदी जी ने और अमित शाह जी ने मिल के ये हटा लो यार, एक आईडी है ऑलरेडी। सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। भैया पकड़ना जरा सा ये प्लीज। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर जो आज तक क्या कर रहे हो यार? कर रहा भाई आप निकल दो। हमारे मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। सर संभालिए सर, अपने आप संभालिए सर, हिम्मत सर पीछे। अरविंद सर अरे यार उनको बोलने नहीं तो तुम इस तरह से संविधान आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी समस्या है। भारतीय जनता पार्टी इस तरह से शराब घोटाला कर रही थी। क्या कर रहे हो यार? और हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। थोड़ा नीचे करो यार। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे हैं सर के माइक नीचे। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। भैया इसका पकड़ लो यार। मोदी जी ने और अमित शाह जी ने मिल के ये हटा लो यार, एक आईडी है ऑलरेडी। सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। भैया पकड़ना जरा सा ये प्लीज। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर जो आज तक क्या कर रहे हो यार? कर रहा भाई आप निकल दो। हमारे मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है।
सर संभालिए सर अपने आप, संभालिए सर, हिम्मत सर पीछे। अरविंद सर अरे यार उनको बोलने नहीं दो तुम इस तरह से संविधान आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी समस्या है। भारतीय जनता पार्टी जिस तरह से शराब घोटाला कर रही थी, क्या कर रहे हो यार और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు క్లీన్ చిట్ లభించింది. లిక్కర్ కేసు నుంచి కేజ్రీవాల్ ను కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేజ్రీవాల్ తో పాటు సిసోడియాకు ఊరట లభించింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని రౌజ్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. भारतीय जनता पार्टी जिस तरह से शराब घोटाला कर रही थी, क्या कर रहे हो यार और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। थोड़ा नीचे करो यार। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे हैं सर के माइक नीचे मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। नीचे करो मैं यार। हमेशा कहता था कि भगवान हमारे साथ है। भैया इसका पकड़ लो यार। मोदी जी ने कौन पकड़ेगा? थोड़ा इनको पकड़ा और अमित शाह जी पकड़ना ने जरा। मिल के ये हटा लो यार, एक आईडी है ऑलरेडी। सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। भैया पकड़ना जरा सा ये प्लीज। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर जो आज तक क्या कर रहे हो यार? कर रहा भाई आप निकल दो हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। सर संभालिए सर अपने आप, संभालिए सर, हिम्मत सर पीछे। अरविंद सर अरे यार उनको बोलने नहीं दो तुम इस तरह से संविधान आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी समस्या है। भारतीय जनता पार्टी जिस तरह से शराब घोटाला ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కళ్యాణ్ మాట్లాడతారు. కళ్యాణ్ చెప్పండి. థ్యాంక్ యూ గగన. ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. అతనికి దాదాపుగా 2 ఏళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి సుమారుగా గత మార్చి
2024 ఆయన అరెస్ట్ అయ్యారు. 21 మార్చి 2024 అంటే దగ్గర 2 సంవత్సరాల 6 రోజులు ఇది. 6 రోజులకు గాను అతనికి ఒక క్లీన్ చిట్ రావడం అనేది అభినందించదగ్గ విషయం. అయితే రాజకీయ పరంగా ఒత్తిళ్ల మేరకే ఈడీ గానీ అదేవిధంగా సిబిఐ గానీ అరెస్ట్ చేశాయనేటువంటి మాటను యాప్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి మనకి కీన్ అబ్జర్వ్ కనుక చేసినట్లయితే కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కూడా ఇది ఒక కేసు. యాక్చువల్ గా ఎక్సైజ్ పాలసీ 21-22లో ప్రవేశపెట్టినటువంటి ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు ఉన్నాయి. అది కేవలం వ్యాపారస్తులకు, ఎవరైతే మద్యం వ్యాపారులు ఉంటారో వారికి ఉపయోగంగా ఉంది అంతే తప్ప ప్లస్ గవర్నమెంట్ కి లాస్ చేకూరేలాగా ఉంది. కొంతమందికి కేవలం కొంతమందికి మూలం లాగా ఉంది అనేటువంటి మాటని ఆ బేసిక్ గా ఈడీ కేసు పెట్టడం జరిగింది. దాంట్లో 21 మార్చి 2024 అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన అంతకన్నా ముందర అంటే సుమారుగా ఫిబ్రవరి 2023లోనే అంటే ఖచ్చితంగా మనం డేట్ గమనించినట్లయితే మనీష్ సిసోడియా అని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే పార్టీకి చెందినటువంటి కీ లీడర్ గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా అరెస్ట్ ఫిబ్రవరి 26న జరిగింది. అంటే దాదాపు కరెక్ట్ గా ఈ రోజుకి 3 సంవత్సరాల పాటు ఈ కేసుకు సంబంధించి ఆయన స్ట్రగుల్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్. అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ టు ఢిల్లీ లిక్కర్ పాలసీ అనేది 26 ఫిబ్రవరిలో జరిగింది. సో అది సిబిఐ అరెస్ట్ చేసింది. కానీ ఇదే కేసులో మార్చి 9న ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది మనీష్ సిసోడియా. ఆ తర్వాత దగ్గర సంవత్సర కాలం పాటు ఎంక్వైరీస్ చేసిన తర్వాత ఈ మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. అదేవిధంగా సిబిఐ కూడా ఇదే కేసుకు సంబంధించి అంటే ఏదైతే లిక్కర్ వ్యాపారస్తులకి అవకాశంగా ఇచ్చేందుకు మన పాలసీ క్రియేట్ చేశారనేటువంటి ఎలిగేషన్స్ బేస్ చేసుకుని దాని నుంచి వచ్చిన డబ్బుని ఏదైనా ఇతర మార్గాల ద్వారా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ద్వారా ఎలక్షన్స్ గోవాను అదేవిధంగా మన పంజాబ్ ఎలక్షన్ లో యాప్ ఖర్చు పెట్టింది అనేటువంటి ఎలిగేషన్స్ ని సిబిఐ కోర్టు అరెస్ట్ చేయడం, సిబిఐ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది జూన్ 26న 2024న అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మే 10న అదే సంవత్సరం మే 10న ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది, కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కస్టడీకి సంబంధించి కూడా సరెండర్ అవ్వడం కూడా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత పర్టికులర్ డేట్ కి సరెండర్ అవ్వాలని ఉన్నప్పటికీ కూడా జూన్ 1న సరెండర్ అవ్వాలని ఉన్నప్పటికీ కూడా కేజ్రీవాల్ దాదాపుగా ఎక్స్పైర్ అయిన తర్వాత సరెండర్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రోజు ఫిబ్రవరి 27వ తేదీన ఒక క్లీన్ చిట్ ఇవ్వడం, డిశ్చార్జ్ చేసేసింది. గట్టిగా మాట్లాడితే రేస్ అవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టు కంప్లీట్ గా ఈ కేసుని డిశ్చార్జ్ చేయడం అనేది ఒక రకంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ తన ఒక క్లీన్ చిట్ పార్టీతో ముందుకు వస్తాను, ఎలాంటి ఎలిగేషన్స్ లేని పార్టీని చేస్తాను, ఎలాంటి లంచాలు తీసుకున్నటువంటి పార్టీని ముందుకు తీసుకొస్తాను పార్టీ పెట్టి వచ్చినటువంటి నేత ఆయన. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజేపీ కాంగ్రెస్ లకి ఖచ్చితంగా అతను ఒక అడ్డుగోడలాగా నిలిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్స్ 2024లో లోక్సభ ఎలక్షన్స్ ముందర అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే విషయం మనీష్ సిసోడియా గురించి కనుక తీసుకున్నట్టయితే ఆయనకు వచ్చేసరికి ముందు సిబిఐ అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 26, 23న అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కరప్షన్ ఛార్జెస్ అంటే ఈ అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తీసుకోవడంలో దగ్గర 100 కోట్లు డిమాండ్ చేసి వసూలు చేసినట్టుగా ఒక ఎలిగేషన్ క్రియేట్ అయింది. దానికి సంబంధించి సిబిఐ కోర్టులో ప్రస్తుతం సిబిఐ కేసు పోతే కంటిన్యూ అవుతుంది. ఈడీ ఏదైతే ఎలిగేషన్స్ క్రియేట్ చేసిందో మనీ లాండరింగ్ సంబంధించినది పక్కన పెడితే కేవలం లిక్కర్ పాలసీకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈడీ కేసుని డిశ్చార్జ్ చేయడం జరిగింది. బహుశా ఈడీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. బట్ సిబిఐ కేసు మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇక కవిత విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్. ఈ కేసులో సంబంధించి దాదాపు 600 కోట్లు సౌత్ టీమ్ అంటారు దీన్ని. సౌత్ టీమ్ కి సంబంధించి ఈవిడ డీల్ చేసింది. సౌత్ టీమ్ లో ఈవిడ కూడా ఒక మెంబర్ గా ఉన్నారనేటువంటి సౌత్ గ్రూప్ అంటారు. సౌత్ గ్రూప్ లో ఈవిడ కూడా మెంబర్ గా ఉన్నారనేది అంటే ఎవరైతే ఈ లిక్కర్ వ్యాపారస్తులు ఉంటారో ఆ లిక్కర్ వ్యాపారస్తులకు సంబంధించిన దాన్ని సౌత్ గ్రూప్ అని పిలుస్తారు. ఆ సౌత్ గ్రూప్ కి సంబంధించినటువంటి దాంట్లో కవిత కూడా ఉంది. కవిత ద్వారా 600 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగిందనేటువంటి ఎలిగేషన్. సో లిక్కర్ పాలసీలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఈ గ్రూప్ చెప్పినటువంటి మనం చూసుకున్నట్లయితే చార్జ్ షీట్ లో కూడా అనేక లోపాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అది సిబిఐ మొదటి నుంచి కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడానికి కూడా చాలా ఆలస్యం చేసినట్లుగా తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు?
రైట్ గగన, మీరు చెప్పింది కరెక్టే. యాక్చువల్ గా ఈడీ సహజంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో కానీ ల్యాగ్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతున్నటువంటి విషయం. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కానీ కోర్టు నచ్చకాయలు వేసినప్పుడు మాత్రం ఎమర్జెన్సీగా ఛార్జ్ షీట్, ఫస్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది, ఎక్స్టెన్షన్ చార్జెస్, మళ్ళీ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ గా మారిపోయింది. పోలీసులకు సంబంధించి కానీ, సిబిఐకి సంబంధించి కానీ, ఈడీకి సంబంధించి కానీ ఏ నెట్వర్క్ చూసినా కానీ ల్యాగింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. చివరిలో దానికి కొన్ని వేల లక్షల పేజీలు ఉండేటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాయి. సో ఆ ఛార్జ్ షీట్ ని మళ్ళీ కోర్టు అవన్నీ అబ్జర్వ్ చేసి పిన్ టు పిన్ కనుక క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే ఇట్ టేక్స్ టైం. సో అలాంటి సిచ్యువేషన్ ని కోర్టుల ముందర ఉంచినటువంటి సిచ్యువేషన్ మనం చాలా ఏళ్ళ నుంచి దశాబ్దాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విషయంలో కూడా అదే జరిగింది. ఈడీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి అసలు కనీసం ఆధారాలు లేవనేటువంటి మాటను రౌస్ అవెన్యూ కోర్టు చెప్పిందంటే, ఈడీ అంత చీప్ గా యాక్టివేట్ చేసింది. ఒక కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లలేదు. ఒక ఎలిగేషన్ ని వాళ్ళు వేసిన ఎలిగేషన్ వాళ్ళు నిలబెట్టుకోలేనటువంటి దుస్థితిలో ఈడీ ఉందని మనం చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ చూస్తే 2 ఏళ్ళు ఇబ్బంది పడ్డాను అనేటువంటి మాట ఆయన చెప్తూ కళ్ళ నీళ్ళు పెట్టే పర్యంతమైనటువంటి పరిస్థితి, భావోద్వేగానికి గురయ్యారు. సో అదే సిచ్యువేషన్ ఆయనకి సంబంధించి మనీష్ సిసోడియాకి సంబంధించి 3 ఏళ్ళ సిచ్యువేషన్, ఎగ్జాక్ట్ గా 3 years అతను ఫేస్ ట్రబుల్ జగన్. ఎస్ కళ్యాణ్, మనం చూసినట్లయితే అంటే ఏవైతే ఎలిగేషన్స్ చేశారో ఆ ఎలిగేషన్ కి సంబంధించిన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఆలస్యమే కాకుండా అసలు ఆ ఎవిడెన్స్ కి సంబంధించి ఎటువంటి ఆధారాలు ప్రొవైడ్ చేయకుండా ఇంత ల్యాబ్స్ చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ కేవలం సిబిఐ తప్పిదం కూడా మనం చూడొచ్చు. దాన్ని ఏమంటారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈడీ కేసుకు సంబంధించి తీసుకున్నట్లయితే 23 మంది క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. ఇట్స్ నాట్ ఏ నార్మల్ మ్యాటర్. అట్లీస్ట్ ఒక్కళ్ళు కూడా దాంట్లో ఉన్నటువంటి దాదాపు 23 ఉన్నట్టున్నారు. 23కి కూడా 23 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది కోర్టు. సో నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్ యాప్ ఫౌండర్ అయినటువంటి కేజ్రీవాల్ అవ్వచ్చు, యాప్ సీనియర్ లీడర్ అయినటువంటి రైట్ హ్యాండ్ టు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళు కాకుండా మొత్తం 23 మంది, అంటే ఇతరాలు 20 మంది అదర్స్ ఉన్నారు ఈ కేసులో. వాళ్ళందరూ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందంటే కనీసం నామినల్ ఎవిడెన్స్ కూడా లేదని మనం కూడా చెప్పచ్చు క్లియర్ గా. అయితే ఇవి ఖచ్చితంగా ఈడీ మాత్రం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ పార్టీ ఫోర్సెస్ వల్లే ఈడీ అదేవిధంగా సిబిఐ యాక్ట్ చేశాయనేటువంటి మాటని ఈ టీమ్స్ అన్ని చెప్తున్నాయి. ఏదైతే పార్టీలన్నీ ప్రతిపక్ష పార్టీలు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాయి. ఒక పక్క మమతా చెప్పినా, ఇతర కేసీఆర్ చెప్పినా, మరొకరు చెప్పినా కూడా కేవలం ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో తన పావులాగా పనిచేస్తున్నాయి తప్ప ఇండివిజువల్ ఏజెన్సీస్ లాగా పనిచేయట్లేదనేటువంటి ఎలిగేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ సఫిషియంట్ ప్రొడ్యూస్ చేయలేకపోవడం, సఫిషియంట్ ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోవడంతో ఖచ్చితంగా ఈ కేసును కొట్టేయడం జరిగింది. అయితే ఈడీ మాత్రం ఖచ్చితంగా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. బట్ సిబిఐ కేసులో వచ్చేసరికి మనీ లాండరింగ్ కేసుని సిబిఐ టేకప్ చేసింది. మనీ లాండరింగ్ అంటే ఏదైతే ఈ లిక్కర్ పాలసీ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఉందో కొన్ని వందల కోట్ల రూపాయలు టర్న్ అయ్యి ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టారు, ఎలక్షన్ వైపు తీసుకెళ్లడం జరిగింది అనేటువంటిది సిబిఐ ఆరోపణ. సో బహుశా ఈ కేసు కూడా ఇక్కడ సిబిఐ కోర్టులో కొట్టేసేటువంటి ఛాన్సెస్ ఉంది. కానీ ఖచ్చితంగా ఈ 2 ఏజెన్సీలు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి దీని మీద మళ్ళీ కేసును తొలగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.